ముందుగా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన వాసు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇందాక వన్ సైడ్ లవ్ సినిమాతో కంపేర్ చేసిన చాలా బాగుంది. నేను ఇప్పుడే అది వింటుంటే రియలైజ్ అయ్యాను, నేనే ప్రేమిస్తున్నాను తప్ప నన్ను ఎవరు ప్రేమించట్లేదు అనుకుంటున్నాను. నేను ఈ ఈవెంట్కి రావడానికి టూ ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి నా ముందున్న అరవింద్ గారు, రెండోది అక్కడ ఉన్న గీతా ఆర్ట్స్ లోగో. మా గాడ్ ఫాదరు, మా మాతృ సంస్థ, వాళ్ళ ఈవెంట్ అన్నాక కంపల్సరీ రావాలి. అండ్ ఇంకొకటి రెండు విషయాలు చెప్పాలి. ఒకటి పర్సనల్గా ఇక్కడ ఈ స్టేజ్ మీద నాకు ఒకటి ఆనందం ఉంది, ఇంకోటి రాక్షస ఆనందం ఉంది. ఆనందం ఏంటంటే హర్షిత్. సో కోవిడ్ టైంలో 2020లో హర్షిత్నితో కూర్చొని నేను రాహుల్ ఇద్దరం కలిసాము. రాహుల్ రవీంద్ర డైరెక్టర్ ఇద్దరం కలిసి అప్పుడు గర్ల్ ఫ్రెండ్ సినిమా రష్మిక గారికి వెళ్ళకముందు ఒక చిన్న బడ్జెట్లో ఒక అప్కమింగ్ యాక్ట్రెస్తో చేద్దాం అనుకున్నాం. అప్పుడు హీరో హర్షిత్. సో ఫస్ట్ తనకే కథ చెప్పాము అప్పుడు, కానీ తర్వాత అది మేము చేయలేకపోయాం. బట్ హర్షిత్ దాని తర్వాత మంచి మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ ఇప్పుడు ఈ దివానా ట్రైలరు, సాంగ్స్ అన్నీ చూసాం. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కొట్టి అప్కమింగ్ టాలెంట్లో నెంబర్ 1గా ఉండి ఇంకా మంచి సినిమాలు చాలా చేసి పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. అది లోపల నుంచి వచ్చే ఆనందం. రాక్షస ఆనందం ఏంటంటే వాసు గారిని చూసినప్పుడు, అంటే మేము మా సినిమా అమ్ముకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీటింగ్లు చేసినప్పుడు, సార్ ఇది ఇంతెందుకు అవుద్ది సార్, ఇంతలోనే చేసేయాలి కదా, ఇది 2 కోట్లలో అయిపోద్ది కదా, 4 కోట్లు అయిపోద్ది కదా, మీరు ఎందుకు ఇంత అడుగుతున్నారు ఓటీటీకి అని అనేవాళ్ళు. అప్పుడు మేము ఎంత చెప్పినా ఆయన నమ్మేవాళ్ళు కాదు, మమ్మల్ని దొంగల్లా చూసేవాళ్ళు. ఇప్పుడు ఆయనే ఒక సినిమా తీసి అనుకున్న బడ్జెట్ కన్నా చాలా ఎక్కువ ఖర్చు పెట్టి ఇంత క్వాలిటీతో తీసినప్పుడు ఆయనకి ఇప్పుడు మా బాధలన్నీ అర్థమై ఉంటాయి. సో లోపల ఇప్పుడు తెలిసి వచ్చింది ఈయనకి అని ఒక ఫీలింగ్ ఉంది నాకు. జోక్స్ అబౌట్ వాసు గారికి, శ్రీదేవి గారికి కూడా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి వాళ్ళ ప్రొడ్యూసర్స్ అవ్వాలన్న వాళ్ళ డ్రీమ్ అచీవ్ అయ్యి ఇంకా ఫర్దర్గా కూడా చాలా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. వాసు గారు చెప్పినట్టు ఈ సినిమా ఫస్ట్ సాంగ్స్ దగ్గర నుంచి టీజర్, ట్రైలర్ అన్నీ ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండేవాళ్ళు. నిజంగా చాలా ఇంట్రెస్ట్తో, ప్యాషనేట్గా, అంటే ఎక్కడ తగ్గకూడదు, ఎక్కడ మిస్ఫైర్ అవ్వకూడదు అని చాలా జాగ్రత్తలు తీసుకొని చేశారు. సో మీ ప్యాషన్కి, మీ ఇంట్రెస్ట్కి పక్కా సూపర్ హిట్ కొడతారండి. అలాగే ఈ సినిమాకి పనిచేసిన డిఓపి వంశీ పచ్చిపులుసు, మ్యూజిక్ డైరెక్టర్ హర్షిత్, హీరోయిన్ అందరికీ ఈ సినిమా ఒక మంచి మెమరబుల్ ఫిలింగా నిలిచిపోయి దీని తర్వాత ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అండ్ ఇక్కడికి చిన్న సినిమాలకు సపోర్ట్ చేయడానికి వచ్చిన విశ్వక్సేన్ గారికి థ్యాంక్ యూ ఫ్రమ్ వీళ్ళందరి తరఫున. ఇలాంటి సినిమాలు మీలాంటి స్టార్స్ వచ్చి ప్రమోట్ చేస్తేనే ఇంకొంచెం రీచ్ ఎక్కువ వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సరే, ధీరజ్ గారు ఒక క్వశ్చన్ ఉంది మా సైడ్ నుంచి. అమ్మాయిల ప్రేమ గొప్పదా, అబ్బాయిల ప్రేమ గొప్పదా? ఆబ్వియస్లీ అబ్బాయిల ప్రేమ గొప్పది. ఎందుకండి? మీరు అబ్బాయిల కష్టాలు మీకు ఏం తెలుసు అండి, మా పెయిన్ మీకు ఏం తెలుసు? ఒకటి చెప్పండి, ఒకటి చెప్పండి. ఎందుకండి మీరేంటండి ఏం సపోర్ట్ చేయలేరా? రండి తోడుగా. అమ్మాయిల ప్రేమ కూడా గొప్పదేనండి. ఏమండి ఆడిటోరియంలో మీరు ఎవరినైనా అడగండి, అమ్మాయిల ప్రేమ గొప్ప ఎవరు అక్కర్లేదు, నేనే చెప్తాను. బ్రేకప్స్ అన్ని అమ్మాయిలే చెప్తారు, అబ్బాయిలు అసలు చెప్పరు. తప్పు చాలా తప్పండి. అమ్మాయిలే బ్రేకప్ చెప్పి మనసు విరగొట్టి వెళ్ళిపోతారు. చాలా నిలబడి నేను వెనకబడి నేను పెళ్లి చేసుకున్నానండి. సరే, మీరు ఒక్కళ్ళు ఎపిక్ క్లాసిక్ అండి, మీ తర్వాత మేము మాత్రం అబ్బాయిలు మేము. సరే ఓకే, మీ దృష్టిలో అయితే అబ్బాయిల ప్రేమే గొప్పదండి.